ఒక ఊరిలో రాము అనే చాకలివాడు ఉండేవాడు. అతనికొక గాడిద ఉండేది. ఆ గాడిద బట్టలు మోయడానికి, బజారుకు సరుకులు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడేది. ఒకరోజు రాము బజారుకు వెళ్ళి కొన్ని ఉప్పు బస్తాలు కొనుక్కున్నాడు. వాటిని గాడిద వీపు మీద వేసి ఇంటికి బయలుదేరాడు. నదిలో దారి అడ్డంగా ఉంది. దారిలో నదిని దాటవలసి వచ్చింది. వంతెన మీద నడుస్తుండగా గాడిద కాలు జారి నదిలో పడిపోయింది. దాని వీపు మీద ఉన్న ఉప్పు బస్తాలు నీళ్ళలో కరిగిపోయాయి. గాడిద లేచి చూసేసరికి దాని వీపు మీద బరువు చాలా తగ్గిపోయింది. అప్పటి నుండి ప్రతిసారి నది దాటేటప్పుడు గాడిద కావాలని నీళ్ళలో పడిపోయేది. దానివల్ల బరువు తగ్గిపోదని గ్రహించింది. రాముకి ఇది తెలిసింది. ఎలాగైనా గాడిదకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. మరుసటి రోజు బజారుకు వెళ్ళి ఉప్పు బస్తాలకు బదులు దూది బస్తాలు కొనుక్కున్నాడు. వాటిని గాడిద వీపు మీద వేసి ఇంటికి బయలుదేరాడు. నది దగ్గరికి రాగానే గాడిద మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. కానీ ఈసారి దూది నీళ్లు పీల్చుకొని బరువు ఎక్కువైంది. గాడిద లేవడానికి చాలా కష్టపడింది. అప్పటి నుంచి గాడిద కావాలని నీళ్ళలో పడటం మానేసింది. ఇందులో నీతి ఏమిటంటే మోసం చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.